అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ రాజ్మోహన్, కన్సల్టెంట్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఫర్ వశిష్ఠ ఫిజియోథెరపీ క్లినిక్, హనంకొండ. గత కొంతకాలం నుండి మనం వీడియోస్ చేయడం ఆపేసామండి. ఎందుకు ఆపేసాము అంటే, మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మన వీడియో రూపంలో ఇచ్చాం. అది మెడ నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, మోకాలు నొప్పి కావచ్చు, భుజం నొప్పులు కావచ్చు, సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల రూపంలో కావచ్చు. అన్ని వీడియోస్ మనం చేసేసాం. కాబట్టి మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేయము అనే ఉద్దేశంతో ఆపడం జరిగింది. ఈ మధ్య కాలంలో మేము ఒక సర్వే చేసాం. దేని గురించి అంటే, శ్రీ వశిష్ఠ ఫిజియోథెరపీ క్లినిక్ని రీచ్ అయ్యే పేషెంట్స్ ఎంతమంది, దాంట్లో డైరెక్ట్గా ఎంతమంది వస్తున్నారు, త్రూ రెఫరల్స్ ద్వారా ఎంతమంది వస్తున్నారు, వేరే క్లినిక్లో చేసుకొని తగ్గకపోవడం వల్ల మమ్మల్ని సంప్రదించే వాళ్ళు ఎంతమంది అని ఒక సర్వే చేపట్టాము. సో దాంట్లో మాకు మెయిన్గా తెలిసింది ఏంటంటే, ముఖ్యంగా మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాలు, కీలు నొప్పులు, అది క్లినిక్ వరకు. హోమ్ విజిట్ రూపంలో చూసినట్టయితే పెరాలసిస్ కావచ్చు, సర్జరీ తర్వాత పోస్ట్ సర్జరీ ట్రీట్మెంట్ అంటూ ఉంటాము. దానికోసం మమ్మల్ని ఎక్కువగా అడుగుతూ ఉంటున్నారు, ఎక్కువగా కాల్స్ వస్తూ ఉంటున్నాయి. ఇంకా దానిలో ఫిల్టర్ చేయంగా ముఖ్యంగా సయాటికా అనే ప్రాబ్లంతో వచ్చేవాళ్ళు మా క్లినిక్లో రిజిస్టర్ అయ్యే వాళ్ళు పర్సంటేజ్ ఎక్కువగా అయిపోయింది. ఎందుకు అంటే, అది మనం చేస్తున్న ట్రీట్మెంట్ తాలూకా రిజల్ట్ కావచ్చు, మా పైన ఉన్న నమ్మకం కావచ్చు. అందుకు మేము హ్యాపీగా ఉన్నాము. సో సయాటికా కండిషన్ లోపల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సయాటికా అనగానే ముఖ్యంగా మనం తరచుగా వింటూ ఉంటుంటాం. ఏమని అంటే, సయాటికా నా తగ్గదిక, ఉంటదిక అని అంటూ ఉంటారు నార్మల్గా తెలియని వాళ్ళు. సో మెయిన్గా ఏంటంటే, లంబార్ రీజియన్ లోపల L4, L5 సయాటికా అంటారు, లేకపోతే L3, L4 సయాటికా అంటూ ఉంటారు, సయాటికా అంటూ ఉంటారు. అసలు సయాటికా అంటే ఏంటిది అంటే, సయాటికా అనేది ఒక నర్వ్. మన డిస్క్, ఒక డిస్క్కి ఇంకో డిస్క్కి మధ్యలో ఏంటంటే ఒకటి గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, సైనబుల్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో అది మన ఏజ్ రిలేటెడ్ ఇష్యూ కావచ్చు, వర్క్ రిలేటెడ్ ఇష్యూ కావచ్చు, లేదు అంటే దానిపైన తీవ్ర ఒత్తిడికి లోన్ అవ్వడం వల్ల ఈ డిస్క్ అనేది దీని ప్రెస్ అయినప్పుడు, లేదా ఇది అరిగిపోయినప్పుడు సైడ్ నుంచి వచ్చే కండరం కావచ్చు, నర్వ్ కావచ్చు, దీన్ని ప్రెస్ అవుతూ ఉంటుంది. దీనిపైన లోడ్ ఎక్కువ పడ్డప్పుడు ఆ నర్వ్ అనేది దానిలో ఇరికినట్టు అయ్యి మనకు ఎక్కడి వరకు, మన తుంటి నుంచి మోకాలు నుంచి పాదం వరకు లాగినట్టు అవుతూ ఉంటుంది. తిమ్మిర్లు వస్తూ ఉంటాయి, తిమ్మిర్లు పెరిగి మొద్దుబారిపోయినట్టు అవుతూ ఉంటుంది, అంటే నమ్నెస్ రావడం అని కూడా అంటూ ఉంటారు. సో అలాంటి స్టేజ్ అంటే లాస్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మాత్రమే సర్జరీ. స్టార్టింగ్ స్టేజ్లో సర్జరీ గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఫిజియోథెరపిస్ట్ అప్రోచ్ అయితే వాళ్ళు మీకు ఎలా పోస్చర్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి అనేది గైడ్ చేస్తుంటారు. సో దానిలో భాగంగా మనం ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా సయాటికాకు సంబంధించి ఎక్సర్సైజ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. మొదటి ఎక్సర్సైజ్, స్ట్రైట్గా పడుకొని మోకాల్ని 40 degrees వరకు బెండ్ చేసి 2 హ్యాండ్స్ సహాయంతో పట్టుకొని యాంకిల్ని క్లాక్ వైజ్ ఒక 5 times, యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 times రొటేషన్ చేస్తూ ఉండాలి. సో దాంతో ఏంటంటే, ఏదైతే నర్వ్ టైట్ అయి ఉందో దాన్ని మనం ఫ్రీగా చేస్తున్నాం. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి, ఒక కాల్ని 60 to 90 degrees బెండ్ చేసి ఇంకో కాల్ని దానిపైన ప్లేస్ చేసి, ఏదైతే కింద అడుగు భాగంలో ఉన్న కాలు ఉందో దాన్ని టువర్డ్స్ చెస్ట్ వరకు లిఫ్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఏంటంటే, దీన్ని మనం గ్లూటియల్ స్ట్రెచ్ అంటూ ఉంటాము. ఏదైతే మజిల్ కావచ్చు, నర్వ్ కావచ్చు మనకు సఫర్ చేస్తూ ఉందో మన బాడీని, దానిపైన ఒత్తిడి పడి ఆపోజిట్ డైరెక్షన్ లోపల మనకు ఆ స్ట్రెచ్ రిఫ్లెక్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. దాంతోపాటు సర్క్యులేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది, పెయిన్ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే, 2 మోకాలు దగ్గరికి మలుచుకొని చేతులపైన కాళ్ళపైన బరువు పానించి నడుము మాత్రమే పైకి లిఫ్ట్ చేయాలి. దీన్నే పెల్విక్ బ్రిడ్జింగ్ అని కూడా అంటూ ఉంటాం. పైకి లిఫ్ట్ చేసి 2 to 3 seconds ఆపేసి మళ్ళీ కిందికి నెమ్మదిగా దించుతూ ఉండాలి, మనం వీడియోలో చూస్తున్నట్టుగా. ఇది ఒక 20 repetitions మార్నింగ్ ఈవినింగ్ చేస్తూ ఉండడం వల్ల మనకు
సయాటికాకి సంబంధించిన ఎక్సర్సైజ్ మాత్రమే అని కాకుండా కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని కూడా అంటుంటాం దీన్నే. సో మనకు డిస్క్ ప్రాబ్లమ్ స్టార్ట్ కాగానే నడుము నొప్పితో బాధపడే వారికి మెడ రావచ్చు, మెడతో బాధపడే వారికి నడుము నొప్పి కూడా రావచ్చు, వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకు మజిల్ అనేది స్ట్రెంత్గా ఉంటే మనకు లోడ్ అనేది స్పైనల్ కార్డ్ పైన పడదు ఎక్కువగా. సో ఆ స్ట్రెంథనింగ్ కోసమే ఈ ఎక్సర్సైజ్ మనం చూపించే ఎక్సర్సైజ్ అన్నీ ఉంటుంది. సెల్ఫ్ స్ట్రెచ్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా సెల్ఫ్ స్ట్రెచ్ హై సెట్టింగ్లో కూర్చొని ఏదైనా ఒక కాలుని ఇంకొక కాలు పైన ప్లేస్ చేసి కిందికి ప్రెస్ చేస్తూ ఉండాలి. ఒక 5 to 10 times మనం ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల మనకు ఏదైతే నర్వ్ స్ట్రెంత్ తగ్గిపోయిన వాళ్ళు ఉంటారో ఆ స్ట్రెంత్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదండి, సయాటికాతో బాధపడే వారికి మీ ఇంటి వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలో మీకు ఇంతసేపు చేసి చూపించాం. ఈ ఎక్సర్సైజ్ మీరు రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటూ ఉండి ఒకవేళ తీవ్రత ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉంటే అప్పుడు మా క్లినిక్ని సంప్రదించి పెయిన్ ఫ్రీ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.